తెర మీద బాలయ్య ఉన్నాడంటే ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముఖ్యంగా తొడకొట్టినా సరే, మీసం మెలేసినా సరే, డైలాగ్ చెప్పినా సరే ఫ్యాన్స్ అంతా ఒక ఫెస్టివల్గా భావిస్తారు. అయితే బాలయ్య సినిమాలో ఉన్నప్పుడు మరొకరికి ఎలివేషన్ ఇస్తే ఏమన్నా బాగుంటుందా? నందమూరి సింహం బాలయ్య వెరైటీ సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఈ మధ్య ఒక సూపర్ స్టార్ సినిమాలో క్యామియో చేస్తారని టాక్ వచ్చింది. కానీ ఫైనల్గా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ముందు సరదాగా ఒక క్యామియో చేద్దామనుకున్నా కూడా అదంతా ఆ సినిమా ప్రమోషన్స్కి, ఇంకా ఆ సినిమాలో లీడ్ స్టార్ ఎలివేషన్కి సపోర్ట్ చేస్తుంది. కానీ చేసినందుకు బాలకృష్ణకు ఎలాంటి యూజ్ ఉండదని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆ క్యామియో ఆఫర్ని సున్నితంగానే తిరస్కరించారట. అదీగాక ఈ మధ్య బాలయ్య సినిమాల మీద చిన్న కూతురు తేజస్విని సూపర్విజన్ జరుగుతుంది. బాలయ్య అన్స్టాపబుల్ షో చేయడానికి మెయిన్ రీజన్ కూడా తేజస్వి అని తెలిసిందే. అన్స్టాపబుల్ షో తర్వాత బాలయ్య గురించి ఫ్యాన్స్ ఆలోచన మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణలోని ఫన్ సైడ్ ను చూసి సర్ప్రైజ్ అయ్యారు. ఇక సినిమాల్లో కూడా బాలయ్య ఎలాంటి రోల్స్ చేస్తే బాగుంటుందని కూడా డిస్కషన్ చేస్తున్నారట. బాలయ్య చివరి సినిమా డాకు మహారాజ్ సినిమా కథకు మూలం కూడా తేజస్వి ఇచ్చిన లీడ్ అని తెలుస్తోంది. మొత్తానికి ఒక సూపర్ స్టార్ సినిమాలో క్యామియోని బాలయ్య కాదనడానికి రీజన్, సినిమాలో ఆయనకు ఎలివేషన్స్ ఉంటాయి కానీ ఆయన మరొకరికి ఎలివేషన్ ఇవ్వడం జరిగిందనే రీజన్ అయితే టాక్. రీజన్ ఏదైనా ఒక మంచి కాంబో స్క్రీన్ మీద కనిపిస్తుందని ఆశపడ్డ ఫ్యాన్స్కి నిరుత్సాహం తప్పలేదు. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. గోపిచంద్తో పాటు క్రిష్ డైరెక్షన్లో సినిమాను కూడా బాలయ్య చేస్తున్నాడని తెలుస్తోంది. బాలకృష్ణ గోపిచంద్తో ఈసారి హిస్టారికల్ మూవీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నారట. ఆదిత్య 999 సినిమాను కూడా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తోంది. అఖండ 2 సినిమా డిసెంబర్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం. ఈ 2 సినిమాల మీద ఫుల్ ఫోకస్ చేయబోతున్నారట బాలకృష్ణ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.